నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వ్యవహరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడంతో అర్ధరాత్రి నిజాంపేట పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అక్రమ అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గం అధ్యక్షులు రంజిత్ గౌడ్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు నిరుద్యోగులకు శాపంగా మారిందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఉద్యోగ అభివృద్ధి కల్పిస్తామని చెప్పిన మాట మార్చారన్నారు. ఇక గత కేసీఆర్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ తప్ప ఇప్పటి వరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయకపోవటం శోచనీయమని అన్నారు. వెంటనే తెలంగాణ మెగా డిఎస్సిని ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకులు ఆధ్వర్యంలోని ఉద్యమాలు చేపడతామన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఏ నిరుద్యోగులైతే తమకు న్యాయం చేస్తారని చెప్పి గద్దెనెక్కిచ్చిరో ఆ నిరుద్యోగులకు మళ్ళీ వాళ్ళను ప్రభుత్వం నుంచి కూలగొట్టుడు పెద్ద విషయమేం కాదు. మెగా డిఎస్సి వేస్తాము, ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రలో చెప్పి ఈరోజు మర్చిపోయారు. దానికి తగిన గుణపాఠం రాబోయే రోజులలో వాళ్ళు అనుభవిస్తారు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలే తప్ప ఇప్పటికి కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇంతవరకు జారీ చేయకపోవడం చాలా శోచనీయం. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీని వచ్చేలా చేసిన నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి తొలగడం కూడా పెద్ద విషయమేం కాదు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పని నిరుద్యోగులే చూసుకుంటారు. కావున నిరుద్యోగులకు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకొని ఉద్యోగాల కల్పనలో ముందుండాలి తప్ప విద్యార్థి సంఘాల నాయకులనే కానీ నిరుద్యోగ సంఘాల నాయకులే కానీ అరెస్ట్ చేయడం పైన దృష్టి సారించి ఉద్యోగ కల్పన పైన పెట్టాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి నిజాంపేట పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఇంతవరకు న్యాయం చేయలేని ప్రభుత్వాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆ నిరుద్యోగులకి అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సిని ప్రకటన చేయాలి. అలాగే నిరుద్యోగులకి వెంటనే ఉద్యోగాలు కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే ఉద్యమాలు చేసైనా రేవంత్ రెడ్డిని గద్దె దింపైనా మేము నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాము. జై హింద్, జై భారత్.